గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈవిడ కోసం డైలాగులు కూడా రాస్తుంటారు చాలా మంది. బెండకాయ దొండకాయ ప్రీతి గుండెకాయ. వాళ్ళందరూ మీకోసం ఏంటి యుద్ధాలు చేస్తున్నట్టున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఆనెస్ట్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫన్నీగా అనిపించిన కామెంట్ ఏంటి? ఆ కామెంట్స్లో మీరు తినకపోతే నేను తిన్ను అంటే ఇలాంటి కామెంట్స్ చూస్తే ఏంటి ఆ ఇంట్రెస్ట్ మీకే ఉందా ఫస్ట్ నుంచి, లేకపోతే అనుకోకుండా అలా రీల్స్ పెడుతూ వచ్చేసారా? నేను టిక్టాక్ నుండి చేసేదాన్ని. 4000 ఫాలోవర్స్ వచ్చారు, అప్పుడు బ్యాన్ అయిపోయింది. మనం అడుగు పెడితే అలా ఉంటుందన్న ఐరన్ లెక్క కదా మంది. ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇంట్లో మాట్లాడి ఉంటారు కదా, నేను ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటాను, అది ఓకే అంటే ఫస్ట్ నుంచి కూడా యా చేసే అమ్మాయి ఏం కాదు మనం. యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయిని కాదు, నేను బెంగాలీ అమ్మాయిని. మీరు ఇక్కడే పుట్టారు, మీకు బెంగాలీ వస్తుందా? তোমরা সবাই কেমন আছো? আমি এখানে ভালো আছি, আমি তোমাদেরকে অনেক ভালোবাসি. మీరు తిడుతున్నారని మాత్రం అనుకోకండి, ఆవిడ చాలా ప్రేమగా ఏదో చెప్పారు మొత్తానికి. అంటే మీ పేరెంట్స్ వారు ఓకే విత్ దిస్? నేను పోనీ ఒక వల్గారిటీ నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. ఏ రోజు నేను మాట కాసేటట్టు నేను బిహేవ్ చేయలేదు. అయినా సరే నాకు బ్యాడ్ కమెంట్ వస్తే అది వాళ్ళ కారణం. బీయింగ్ ఏ ఉమెన్, అమ్మాయి కొడితే అదొక ఆనందం. నేను అబ్బాయిలకి నేను సపోర్ట్ చేయను, నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం. మెసేజ్లో డిఎంలో కానీ లేకపోతే పర్సనల్గా కనిపించినప్పుడు కానీ మీద పడిపోయే అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అవునా? ఇందాకే ఓకే, ఒక అబ్బాయి బిగ్ బాస్కి ఎందుకు ట్రై చేయలేదు మొన్న మీరు ఈ సీజన్కి? బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఎందుకంటే నా ఒపీనియన్ ఇది. మీ పేరెంట్స్ చూస్తారా వీడియోస్? నేను నా ముందు చూడొద్దు అంటాను. నేను మీరు చూస్తే చూడండి కానీ నా ముందు చూడకండి, నాకు చాలా సిగ్గేస్తుంది. ఆల్రెడీ అదే ప్రేమలో ఉన్నారా? పాపం మా వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ బ్రేక్ అవ్వకపోతే చాలు ఇప్పుడు వచ్చే ఆన్సర్ తోటి అనుకుంటారు ఇంట్లో. అసలు ఒకవేళ లవ్ మ్యారేజ్ అనుకుంటారు. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే 2024 అంటే మా ఫ్యామిలీ అందరికి యాక్సిడెంట్ అయింది. పాల్కొండ దగ్గర అడలి వ్యూ పాయింట్ ఉంటుంది, లోయలో పడిపోయింది. ఆ ఇయర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మమ్మీ డాడీకి 3 మేజర్ సర్జరీస్ జరిగాయి. ఆ మూమెంట్ చాలా అంటే డ్రాస్టిక్ మూమెంట్ అది. ఒక వైపు మమ్మీ, ఇంకో వైపు డాడీ. నేను ఆటోలో ఉన్నా. ఓకే, సో అది ఎన్నిసార్లు అయితే తిరిగిందో నేను అన్నిసార్లు తిరిగాను. బట్ మా మమ్మీ డాడీ ఏంటంటే ఆ లోయలో పడిపోయారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నాతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడాలంటే మనందరిలో ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది సాంగ్స్నో లేకపోతే కామెడీ రీల్సో చేస్తుంటారు. తనదైన శైలిలో, తన డైలాగ్ డెలివరీతో, తన క్యూట్ వర్డ్స్తో చాలామంది అబ్బాయిల గుండెల్లో ప్లేస్ని సంపాదించుకుందనమాట. ఈవిడ కోసం డైలాగులు కూడా రాస్తుంటారు చాలామంది. ఎగ్జాక్ట్లీ నాకు చదవడానికి చెప్పడానికి రావట్లేదు. బెండకాయ దొండకాయ ప్రీతి గుండెకాయ, ఇలాంటివి నేను చాలా కామెంట్స్ చదివాను అనమాట. సో ఈరోజు నాతో పాటు ప్రీతి గారు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మీకోసం అయితే చాలా క్వశ్చన్స్ అడిగేస్తాను. హాయ్ అండి, నమస్తే. హాయ్, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. వాళ్ళందరూ మీకోసం ఏంటి యుద్ధాలు చేస్తున్నట్టున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. ఆ కామెంట్స్లోనే ప్రీతి గారు 100K వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు, మీకు ఫ్యాన్స్ పెరిగిపోయి ఉండొచ్చు కానీ మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి మేడం, ఇట్లాంటి కామెంట్స్ చూస్తుంటారా మీరు? ఎలా అనిపిస్తుంది అవన్నీ చదివినప్పుడు? ఆనెస్ట్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అంటే చేసిన దానికి ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో నేనే పర్టికులర్గా అన్ని కామెంట్స్ చూస్తాను. ఓకే, సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఫన్నీగా అనిపించిన కామెంట్ ఏంటి ఆ కామెంట్స్లో? చాలా ఉంటాయి. అంటే మీరు తినకపోతే నేను తిన్ను, ఈ విధంగా అంటే ఇలాంటి కామెంట్స్ చూస్తే చాలా అంటే ఫన్నీ అనిపిస్తుంది. ఇది నిజమేనా అనేసి. మీరు తినకపోతే వాళ్ళు తినరు, మీరు తినలేదని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అదేమో అంటే నేను ఫ్రీక్వెంట్గా నేను స్టోరీస్ పెడుతూ ఉంటాను అనమాట. ఓకే, అంటే ఎప్పుడు నేను యాక్టివ్గా ఉంటాను ఇన్స్టాలో.
సో మేబీ ఆ విధంగా ఏమో ఆ విధంగా అలా అనిపిస్తుంది. అయ్యి ఉండొచ్చు. అంటే మీరు ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సరా? ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నేను స్టూడెంట్నే. ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నా. ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాను. నేను చదువుకుంటూ కూడా ఇది మేనేజ్ చేస్తున్నారా? ఎలా, ఏంటి ఆ ఇంట్రెస్ట్ మీకే ఉందా ఫస్ట్ నుంచి, లేకపోతే అనుకోకుండా అలా రీల్స్ పెడుతూ వచ్చేసారా? నేను టిక్ టాక్ నుండి చేసేదాన్ని. అమ్మో. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నా. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. కరెక్ట్గా 4000 ఫాలోవర్స్ వచ్చారు, అప్పుడు బ్యాన్ అయిపోయింది. అంతే, మనం అడుగు పెడితే అలా ఉంటుందన్న ఐరన్ లెక్క కదా మంది. అందుకే మరి చేయలేదు. ఇన్స్టా ముందు ప్రైవేట్ అకౌంట్ ఉండేది. 2023 డిసెంబర్ నుండి స్టార్ట్ చేశాను నేను. ఓకే. చేసిన ఒక 2-3 మంత్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు నేను లిప్సింగ్ వీడియోస్ చేసేదాన్ని. ఓకే. సో లిప్సింగ్ వీడియోసే మంచి ఇది వచ్చింది. ఆ తర్వాత సర్లే అంటే నాకు కంటెంట్ మీద చాలా ఇది ఉంది, అంటే ఇంట్రెస్ట్ ఉంది, చేసి చూద్దాం అని చూసాను. చేసిన ఫస్ట్ వీడియో 1 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. సర్లే అనుకొని అక్కడ నుండి స్టార్ట్ చేసాను. గుర్తుందా మీకు ఫస్ట్ వీడియో? ఇంకా గుర్తుంది ఇప్పటికి డైలాగ్స్? అంటే ఫస్ట్ వీడియో అంటే ఒకప్పుడు ఫేస్బుక్ టైంలో యూజర్ నేమ్స్ ఉండేవి కదా, అంటే యాటిట్యూడ్ పోరి ఈ విధంగా అంటే ఉండేది కదా అప్పుడు 2017లో. ఆ బేస్ నేను అంటే ఆ వీడియో చేశాను ఫస్ట్ వీడియో. దానికే 1 మిలియన్, అంటే ఎక్కువ షేర్స్ వెళ్ళింది, దాన్ని బట్టి వ్యూస్ వచ్చింది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. అంటే 2024లోనే నాకు మంచి ఇది వచ్చింది. అక్కడ ఇంకా 1 ఇయర్ అయ్యింది. ఓకే. కంటెంట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఓకే. అంటే క్యూట్ గా ఇష్టం. అంటే నేను ఏ విధంగా ఉంటానో ఆ విధంగా నాకు అంటే ప్రొజెక్ట్ చేయడం ఇష్టం నాకు. అది చేసి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. క్యూట్ గా చేయడం ఇష్టం అది కూడా. నేను ఏ విధంగా అదే నేను పోర్ట్రే చేస్తా. మీరు క్యూట్ ఉంటారు అలా అని కాదు, అంటే నేను ఒప్పేసుకోండి, ఏమవుతుంది? పాపం అందరూ అదే చెప్తున్నారుగా, ఆల్రెడీ చెప్తున్నారు క్యూట్గా ఉంటారు, ఇంత అందంగా ఉంటారు, మిమ్మల్ని చూడకపోతే మాకు నిద్ర పట్టదు. అలా ఏం లేదు, జనాలకు నచ్చింది అంతే. సర్లే, మనల్ని మనం పొగుడుకుంటే బాగోదు కదా. కాదు, చూడ్డానికి ఏమో అదే మీరు ఒక డైలాగ్ విని ఉంటారు, పిట్ట కొంచెం కూతగనం అని చెప్పేసి. మీరేమో ఇంతే ఉన్నారు, క్యూట్గా బుజ్జిగా ఇంత. మీ వీడియోస్ రీచ్ ఏమో అక్కడెక్కడ ఆకాశంలో ఉంది. బై గాడ్స్ గ్రేస్. మీ కష్టం కాదు, అతను చూపించిన డైరెక్షన్ నేను ఫాలో అయ్యాను కదా, దాన్ని బట్టే కదా. అతను మీ ఫ్రెండా? ఫ్రెండ్ కాదు, మహాదేవ్. ఇష్టమా? చాలా. మీ బయోలో కూడా ఉంటుంది కదా కర్మ అని, ఎందుకు యూ బిలీవ్ కర్మ? నేను చాలా స్పిరిచువల్ పర్సన్ని. అంటే అందరిలాగా చూపించిన ఇలాగా నాకు భక్తి ఎక్కువ, బట్ నేను నమ్ముతాను అన్నీ. నేను దేవుడి మీద వదిలేస్తా. కర్త కర్మ క్రియ అతనే చూసుకుంటారు, మంచిదైతే అయ్యింది, లేదంటే లేదు, ఆ విధంగా. బట్ మొత్తం ఆయన చూసుకుంటాడని నమ్మకం ఉంటే చూసుకుంటాడు అంతే. మనం నమ్మామా వెంట వచ్చేస్తాడు మహాదేవ్, అంతే కదా ఆటోమేటిక్గా. సో మీకు ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇంట్లో మాట్లాడుంటారు కదా, నేను ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటాను, మరి ఓకే అంటే ఫస్ట్ నుంచి కూడా చేసే అమ్మాయి ఏం కదా మనకి లేదు అంటే ఇట్స్ నాట్ దట్ టైప్ కదా మనం ఉండేది మన తెలుగు రాష్ట్రాల్లో. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి, యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయిని కాదు, నేను బెంగాలీ అమ్మాయిని. ఇది చాలా 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 కొత్తగా ఉంది వినడానికి. తెలుగు అంత ప్రాపర్గా మాట్లాడుతున్నారు, క్లియర్. అంటే బై బర్త్ నేను శ్రీకాకుళం, ఓకేనా, బట్ మా నేటివ్ కల్కటా. నేను ప్రాపర్ బెంగాలీ అమ్మాయిని. అంటే మీ ఇంట్లో ఎవరిదో లవ్ స్టోరీ ఉంటుంది అక్కడి నుంచి? అలా ఏం లేదు. లేదు అంటే మమ్మీ డాడీ ఇక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చారు, డాడీ జాబ్ పర్పస్ మీద. సో నేను పుట్టింది ఇక్కడే, ఓకే, శ్రీకాకుళంలోనే పుట్టాను నేను. ఇప్పుడు స్టడీస్ పరంగా నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. మీరు ఇక్కడే పుట్టారు. మీకు బెంగాలీ వస్తుందా? మేము ఇంట్లో బెంగాలీలోనే మాట్లాడతాం. మరి తెలుగు ఎలా వస్తుంది? అంటే చిన్నప్పటి నుండి ఇక్కడే కదా, సో అందరూ అంటే సరౌండింగ్స్ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆ విధంగా. ఒక 2-3 క్యూట్ గా బెంగాలీ మాటలు ఏం చెప్పాలి? తిట్టను మాత్రం తిట్టకండి, ఇంకేదైనా. నాకు తిట్లు రాదు బెంగాలీలో. అవునా? ఏమొస్తుంది నార్మల్ గా? అంటే ఏం చేస్తున్నారు? మీ ఫాలోవర్స్ అడగండి, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా, తిన్నారా, ఈ 3 మాటలు బెంగాలీలో చెప్పండి. సో ఇంకొకటి కూడా ఐ లవ్ యూ గైస్ అని కూడా చెప్పండి క్యూట్ గా వాళ్ళకి. ఓకే. సో బెంగాలీలో ఏం చేస్తున్నారు అని কি করছো అంటారు. কি করছো, কি করছো, 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 করছো. ఓకే. ఇంకా কেমন আছো అంటే ఎలా ఉన్నారు. ఓకే. কেমন আছো అనండి. నాకు ఎందుకులేండి మరి అనండి ఒకసారి. কেমন আছো, কেমন, 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 কেমন নাচো, আছো, আছো, আছো.
ఓకే, నేను బెంగాలీ క్లాసెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, సో ఐ లవ్ యూ আমি তোমাকে ভালোবাসি. ఇది నాకు తెలుసు. సినిమా చూపిస్తాం, ఆ సినిమాలో వాళ్ళు అంటారు హమి తుమ్మకి బాలుబాషి. వచ్చేసింది చూసారా నాకు సింగిల్ టేక్. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే అమియో అమ్మియో అమియో তোমাকে ভালোবাসি. అమ్మా నువ్వురా అమ్మా అది కాదు, ఏమన్నా అమియో তোমাকে ভালোবাসি. మిగతా సేమ్ అమియో తుమాకి బాలుబాషి. ఓ అనేది యాడ్ అవుద్ది అనమాట. ఓకే, అమి తుమాకి బాలుబాషి, అమియో తుమాకి బాలుబాషి. ఇట్స్ ఈజీ. మిగతా అంతా కలిపి ఒకసారి చెప్పండి. ఇప్పుడు నన్ను చెప్పమని మాత్రం చెప్పకండి. సో నా ఫాలోవర్స్ కి చెప్పండి, তোমরা সবাই কেমন আছো, আমি এখানে ভালো আছি, আমি তোমাদেরকে অনেক ভালোবাসি. మీరు తిడుతున్నారని మాత్రం అనుకోకండి, ఆవిడ చాలా ప్రేమగా ఏదో చెప్పారు మొత్తానికి. నాకు అర్థం లేదు, అందరికి ఎలా ఉన్నారు, నేను బాగున్నాను, ఐ లవ్ యూ అని చెప్పాను. అంతే. అందరూ ఎలా ఉన్నారు, నేను బాగున్నాను, ఐ లవ్ యూ, అంతే. నేర్చుకుంటా ఒకరోజు. క్యూట్గా చెప్పారు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినందుకు నన్ను మీ ఫాలోవర్స్ కూడా తిట్టచ్చు, బట్ ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్. టిపికల్గా మన దగ్గర బ్రౌన్ స్కిన్ గర్ల్ అని చెప్పేసి, లేకపోతే ఈ మెంటాలిటీ చాలా మందికి ఉంది కదా, బ్రౌన్ స్కిన్ ఉంటే బ్రౌన్ స్కిన్ గర్ల్ అనే ఒక తేడా అయితే మ్యాండేటరీ చూపిస్తారు. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఇట్? అంటే మీకు అది నేను ఒక కాంప్లిమెంట్ తీసుకుంటా. ఎందుకంటే బ్రౌన్ స్కిన్ లో తప్పేం లేదు కదా. ఇంకా అది మనం ఇండియన్స్, మనం ఏంటి అమెరికన్స్ కాదు కదా వైట్గా ఉండడానికి. బట్ మన వాళ్ళు చూసారా ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ వాడేసి, ఎందుకనో తెలీదు, మనది న్యాచురల్గా మనం చాలా బాగుంటాం బ్రౌన్ స్కిన్ గర్ల్, కానీ అది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టం లేక ఏవేవో వాడేసి ఆ వైట్ మనది కాంది తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. బ్రౌన్ స్కిన్ అనేది ఒక ఎవరిది వాళ్ళ టోన్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా. ఇంకా బ్రౌన్ స్కిన్ లోనే ఇంకా కలర్ ఉంటుంది చెప్పాలంటే. ఎగ్జాక్ట్, చాలా బాగుంటారు. అంటే బ్రౌన్ స్కిన్ నాకు ఇష్టం, క్యూట్ ఉంటారు. కానీ ఏంటంటే ఒక ఇది పెట్టేశారు వాళ్ళల్లో వాళ్ళకి, అయ్యో మనం బాలేమా ఇప్పుడు బ్రౌన్ స్కిన్ ఉంటే తక్కువ అనే విధంగా జనాలు ఆ డౌట్ని క్రియేట్ చేసేలా చేశారు. కాబట్టి పాపం వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఇది లేకుండా పోయిందనమాట. సెల్ఫ్ ఏమోలే, అవునా, ఓకే, ఇలా ఉంటారు. కాబట్టి వాట్ డూ యూ వాంట్ టు సే మన బ్రౌన్ స్కిన్ అమ్మాయిలకి, వాళ్ళని వాళ్ళ ఏమంటారు కరేజ్ తెచ్చుకొని మనం బ్రౌన్ స్కిన్ గర్ల్, మన టోన్ ఇండియన్ టోన్ అసలు యాక్సెప్ట్ చేసి కాంప్లిమెంట్ చేసుకునేదిగా మీరు ఏం చెప్పగలరు? మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఆవిడేట అన్నాడో అనవసరం మీకు, వాళ్ళు వచ్చి మీకు తిండి పెట్టరు, అంతే అంతే. యాస వచ్చింది చూసారా, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఎవడేటి పెట్టడు మీకు. ఇప్పుడు అన్నోడు మహా అయితే ఒక 5 minutes అంటాడు, 10 minutes అంటాడు, మిగతా టైం అంతా మనం మన వాళ్ళతోనే ఉంటాము. ఇప్పుడు అన్నోడు అనేసి వెళ్ళిపోతాడు, వాడి గురించి అనుకుని మన మెంటల్ హెల్త్ ఎందుకు పార్ట్ చేసుకోవాలి. నేను అదే నాకు ఎవరేటన్నా నేను 5 నిమిషాలు అంటారు, ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, నా ఇంటికి నేను వచ్చేస్తాను, అంతే. వాళ్ళు మాట్లాడింది నేను నా మైండ్లో పెట్టుకుని నేను నా మెంటల్ హెల్త్ పార్ట్ చేయలేను ఎవరి కోసం, ఆ విధంగా. అంతే అంతే, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంతే. ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా వాళ్ళ దీంట్లో పర్ఫెక్ట్. ఓకేనా, దాన్ని ఎన్హాన్స్ చేయడానికి వాడొచ్చు. అంటే మనల్ని మనం నీట్గా చేసుకోవడం వాడచ్చు, అంతేగాని వాళ్ళు ఏంటి అనుకుంటారో అని వాడితే మాత్రం అది తప్పు. ఇందాక నేను మాట్లాడుతూ అక్కడ ఆగిపోయింది అది. నేను ఇందాక ఏమడిగానంటే మీ పేరెంట్స్ వర్ ఓకే విత్ దిస్, అంటే బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ క్రియేటర్? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి నాకు దేంట్లో కూడా నాకు ఆపలేదు. ఓకే, నీకు నచ్చింది ఇచ్చేయి, బట్ ఏంటంటే ఒకరి దగ్గర మంచి పేరు రాకపోయినా పర్లేదు, చెడ్డ పేరు తెచ్చుకోక అన్నారు. ఓకే, అదే నేను ఫాలో అయ్యాను. Day 1 నుండి ఒక్క మాటే ఫాలో అయ్యాను. ఎవరి దగ్గర నుండి అయినా మంచి మాట రాకపోయినా సరే చెడ్డ మాట నేను తెచ్చుకోవాలనుకోవట్లేదు, అది ఎంత పెద్ద స్టేజ్లోకి వెళ్ళినా సరే. ఈ ఒక్కటే. ఇప్పుడు దాకా అట్లాంటి నెగిటివ్ కామెంట్ కానీ లేదు, బ్యాడ్ ఫేస్ ఒకటి ఎప్పుడు ఫేస్ చేయలేదు. బ్యాడ్ కామెంట్స్ వస్తుంది, ఓకే, ఎందుకు వస్తుందో తెలియదు నాకు. ఎందుకంటే నేను ఒక్క వీడియోలో కూడా నేను పోనీ ఒక వల్గారిటీ నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, లేదంటే ఏ రోజు కూడా నేను నా డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏ రోజు నేను మాట కాసేటట్టు నేను బిహేవ్ చేయలేదు. అయినా సరే నాకు బ్యాడ్ కామెంట్ వస్తే అది వాళ్ళ కర్మ, నాకు అనవసరం అది. ఎందుకంటే నేను మాట కాయలేనట్టు చేశాను కాబట్టి, ఇంకా వాళ్ళు అనుకుంటే ఎవరు తాగిసి పెట్టారు కాదేమో నేను ఆ విధంగా అనుకుంటాను, అంతే. తాగేసాలు పెట్టుండాలే కానీ మనం ప్రాపర్గా ఉన్నాం, అన్నీ సరిగ్గా చేస్తున్నాం, పెట్టాలని అనుకునేవాడు ఎట్లయినా పెడతాడు, అంతే. ఆడి కర్మ అదే, ఆడి కర్మ, కర్మకు వదిలేస్తాను, దేవుడు చూసుకుంటాడు, అంతే. అంతేనా? పోయినోడు పోతాడు. కాదు, బెంగాలీ ప్రాపర్గా వచ్చేస్తుంది. లిటరల్లీ శ్రీకాకుళం యాస కూడా అట్లే దింపేస్తున్నారు మీరు తెలుసా.
ఆ యాసని ఎలా అయితే అంటే మనది అని చూపించుకునేలాగా సిగ్గుపడేలాగా లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. నేను స్టార్టింగ్ నుండి ఈ విధంగా ఎస్ అంటే బయట ఎలా అనుకుంటా అంటే శ్రీకాకుళం స్లాంగ్ అంటే మేబీ కొంచెం వేరేగా అనుకుంటారు, బట్ అలా ఏం లేదు. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నా ఇదే యాక్చువల్ ప్రాపర్ లాంగ్వేజ్ స్లాంగ్. అప్పట్లో ఎలా మాట్లాడేవో మనకు తెలియదు. సో తెలియని గురించి మనం మాట్లాడే అంటే లాభం లేదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇది శ్రీకాకుళం స్లాంగే. సో దీన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత బుర్ర తక్కువలో వాళ్ళే అర్థం చేసుకోవాలి. మరి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇది ఇంతకు ముందు చాలా అంటే కమెంట్స్ పెడతారు స్లాంగ్ మార్చుకో అనేసి. ఎందుకు మార్చుకోవాలి? నేను ఇప్పుడు ఏమైనా అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నానా, లేదంటే నేను ఎవరికైనా తక్కువ చేసి మాట్లాడుతున్నానా? నీట్గా మాట్లాడుతున్నాను కదా. అయినా సరే నువ్వు నీ స్లాంగ్ మార్చుకో. ఇంకే విధంగా ఎవరి స్లాంగ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు గోదావరి యాక్సెంట్ వేరేగా ఉంటుంది, హైదరాబాద్ యాక్సెంట్ వేరేగా ఉంటుంది. అలాంటిది ఈ యాక్సెంట్ కూడా వేరేగా ఉంటుంది, ఉండొచ్చు, తప్పేం లేదు. అయినా సరే అంటారు, సర్లే అనుకుని వదిలేస్తాను. నేను మోస్ట్లీ ఒక్క బ్యాడ్ కమెంట్ కూడా నేను ఉంచను. నేను ప్రతిదీ చూస్తా. నేను 1 to 10 times చూసి నేను డిలీట్ చేసేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఒకరు బ్యాడ్ కమెంట్ చేస్తే అది నేను చూస్తే ఓకే, బట్ నా పేరెంట్స్ చూస్తే నేను బాధపడకపోయినా వాళ్ళు పడతారు. అందుకే నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకు వచ్చిన బాధ అనేసి, నా వల్ల వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా, అందుకే డిలీట్ చేసేస్తా. తప్పేముంది. కానీ మన యాసను మనం మాట్లాడితే ఇంకొక స్పెషల్ ఐడెంటిటీ వస్తుంది. అంతే. అందరూ నార్మల్ తెలుగు మాట్లాడినప్పుడు ఇంకొకరు స్పెసిఫిక్ గా మాట్లాడుతుంటే వాళ్ళు ఏంటో మాట్లాడుతున్నారని వినబుద్ధి, ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. అవును, అది మీకు ప్లస్ పాయింట్ కూడా అయింది. ఆల్మోస్ట్ చాలా మందికి నచ్చింది కూడా కదా. మీరు పైగా నాది ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను బెంగాలీ అమ్మాయిని, కొన్ని సార్లు వర్డ్స్ నాకు అంటే రాకపోవచ్చు సడన్ గా, ఆల్ ఆఫ్ ద సడన్ గా. అప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడతారు, రాలేదు అనేసి. రాకపోతే రాలేదు. మీరు బెంగాలీ మాట్లాడగలరా? నేనైతే హ్యాండ్స్ డౌన్ నేను మాట్లాడలేను. సో ఆ విధంగా సర్లే అనుకొని ఊరుకుంటాను. అదే చెప్పా కదా, మీరు పడిపోతే చూడాలను, ఎక్కడ ఏదైనా అయితే మంచిగా అనాలని ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు కాబట్టి, అలా ఎదుగుతున్నారు కాబట్టి కామెంట్స్ వస్తాయి. వాటిని పట్టించుకుంటే మనకి కిందకి రావడం తప్ప ఏది ఉండేది కాదు కదా. అది పట్టించుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు, అవి పట్టించుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. నేనేంటో మీకు పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుని కూర్చున్నట్టున్నాను కదా. మీరు నాకు తర్వాత ఫోన్పే చేయండి ఒక 500,000 రూపీస్, ఓకేనా? అంటే నేను కూర్చొని పొగుడుతున్నాను కదా మిమ్మల్ని. బీయింగ్ ఏ ఉమెన్, అమ్మాయి పొగిడితే అదొక ఆనందం. నేను నేను చాలా అంటే నేను అబ్బాయిలకి నేను సపోర్ట్ చేయను, నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలన్నా. అమ్మాయిలకి ఏదైనా సిచ్యువేషన్ లో అమ్మాయిలకి సపోర్ట్ చేయాలంటే అది ఉంటుంది, బాగుంటుంది కదా. అంతే, అదొక వేరే ఫీలింగ్ అది. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలు అలా లేరు. చాలా మంది ఏంటంటే ఒకరు మంచి చూసి ఇంకొకరు చూడలేరు. అవును, బట్ కొంతమంది ఉంటారు. అంటే నా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే చాలా సపోర్ట్ చేస్తారు. అంతకు ముందు వేరే ఉండేది, అంటే వేరే ఫ్రెండ్స్ వేరేలా ఉండేవారు, బట్ నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు నేను ప్రజెక్త అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని అడిగితే విన్నాను. ఆవిడ షీ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్. సో మిమ్మల్ని కూడా అడుగుతా, ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. ఒక మోరల్ సపోర్ట్కి, ఇమోషనల్ సపోర్ట్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతిదీ మనం అబ్బాయిలకి చెప్పలేము, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేము. బట్ ఏంటంటే ఒక ఫీమేల్ ఫ్రెండ్షిప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదే ఒకవేళ టాక్సిక్ లెవెల్లో వెళ్ళిపోయిందంటే అది బ్రేకప్ కన్నా చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకొకరితో మాట్లాడితే చూడలేరు, క్లోజ్ అవ్వకూడదు అస్సలు. మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, వేరే వాళ్ళతో మాట్లాడొద్దు ఈ విధంగా ఉంటుంది. అక్కడ చేస్తున్నారు ఆవిడేనా? లేదు, తను చాలా సపోర్ట్ చేస్తారు. కానీ బెస్ట్ ఫ్రెండ్, మన బెస్ట్ ఫ్రెండ్ అంటే మన బెస్ట్ ఫ్రెండ్ పొసెసివ్నెస్ ఉంటది కదా, ఉండాలి కూడా. నాకు ఉంది. నా ఫ్రెండ్స్ ఎవరితో నేను మాట్లాడితే కొంచెం తక్కువ చూస్తున్నా అన్ని అంత ఎక్కువ మాట్లాడు, బట్ అంత ఎక్కువ వద్దు. కానీ వాళ్ళలోనే సగం మంది మనతోనే ఉంటూ మనకే గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉండకపోతే మరి మనం ఎలా స్ట్రాంగ్ అవుతాము? అన్ని ఫేస్ చేయాలి. నేను చేశాను. అవునా? ఉండాలి. అలాంటివి కూడా ఫేస్ చేశారు మీరు? ఇంత క్యూట్ బ్యూటిఫుల్ అమ్మాయికి కూడా
గొర్రెలు తవ్వే వాళ్ళు ఉన్నారా? క్యూట్ బ్యూటిఫుల్తో సంబంధం ఉండదు కదా, మన బిహేవియర్తో ఉండాలి. ప్రీతి గారు, ఈ కంటెంట్ రాస్తారు కదా, ఎక్కడి నుంచి వస్తాయి ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్స్ కానీ, ఎవరిని చూసి తీసుకుంటారు? అది నేను చాలా డెల్యూషనల్ పర్సన్ అనమాట. లోపల నాకు ఇష్టం అలా ఉండటం. అవునా? చాలా ఇష్టం అలా ఉండటం, అంటే అంత ప్యాంపర్ చేయటం, అంత కేరింగ్గా ఉండడం నాకు చాలా ఇష్టం. అందుకే అక్కడి నుంచి వస్తాయి ఆ డైలాగ్స్ అన్ని. అంటే నేను ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నాను, ఏముంటే బాగుంటుందో, ఏముంటే బాగుంటుందో, నేను ఏ విధంగా అయితే ఒక పర్సన్ని ట్రీట్ చేయాలనుకుంటారు ఆ విధంగా అవన్నీ రాసేసుకుంటారు. కెమెరా మీరే, ఎడిటింగ్ మీరే, అంతా నేనే. టైం ఎక్కడుంది? మీరు ఇప్పుడు మాస్టర్స్ చేస్తున్నారు. నేను ఇప్పుడు రీసెంట్గా జాయిన్ అయ్యాను. సో అంటే నాకు ఒక 6 to 7 months నేను ఖాళీగా ఉండేదాన్ని. ఓకే. అంటే నా బీఎస్సీ కంప్లీట్ అయ్యింది. ఆ మధ్య నాకు ఒక మంచి టైం పీరియడ్ దొరికింది. ఆ ముందు కూడా చేశాను, బట్ ఏంటంటే ఏమంటారు, ఇంటర్న్షిప్లో ఉండేదాన్ని. సో ఇంటర్న్షిప్ ఏంటి మహా అయితే ఒక పూట. ఓకే. సో అది అయిపోయినాక నేను నా కంటెంట్ రాసుకోవడం చేసుకోవడం, నేను ఒక రోజులోనే ఒక 3-4 చేసేస్తాను, తర్వాత ఎడిట్ చేసుకుంటా. అవన్నీ కూర్చొని ఎడిట్ చేసుకుంటారు. టైం పడుతుందా ఎడిటింగ్ చేయడానికి? ఇలాంటి కంటెంట్స్కి ఎక్కువ టైం ఎక్కువే ఉండదు, మొత్తం డైలాగ్స్ మర్చ్ చేసేయడమే అంతే తప్ప ఏముండదు. నాకు బాగా నచ్చింది ఈ మధ్య కాలంలో అయితే దట్ పెళ్లి చూపులు. ఫన్నీగా ఉంటుంది బాగా, ఆ ఎక్స్ప్రెషన్లు, ఆ డైలాగ్ డెలివరీ. నిజంగా జరిగితేమో ఎలా ఉంటుందో, ఉంటే మన ఇళ్ళలో ఎప్పుడైతే చిరాకు వచ్చేస్తుందో అప్పుడు ఎలా ఉంటామో అలా. ఏంటంటే మీ వీడియోస్లో స్పెషాలిటీ అందరికీ ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతాయి. అవి ఎక్కడో దగ్గర ఈ పాయింట్, అరే ఇది నేను కూడా చేశా కదా, లేకపోతే ఇది నాకు కూడా కావాలి కదా, అలా కనెక్ట్ అవ్వడం వల్లే వాళ్ళు మీలో చూసుకుంటున్నారు మిమ్మల్ని. ఐ మీన్ వాళ్ళని మీలో చూసుకుంటున్నారు. ఆ చూసుకోవడం వల్ల మీకు రీచ్ ఎక్కువ వస్తుంది. అంతే కదా. ఇప్పటివరకు మీకు వచ్చిన మెసేజ్లో, డిఎంలో కానీ లేకపోతే పర్సనల్గా కనిపించినప్పుడు కానీ మీద పడిపోయే అంత ప్రేమ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అవునా? ఇప్పుడు రీసెంట్గా ఇందాకే ఓకే ఒక అబ్బాయి వాల్ పేపర్ పెట్టుకున్నాడు, పెట్టేసుకొని క్లోజ్ ఫ్రెండ్స్లో ట్యాగ్ చేశాడు, మీరు ఈ స్టోరీ చూసి నాకు ప్లీజ్ రిప్లై ఇవ్వండి అనేసి. ఇప్పుడే ఒక ½ an hour బ్యాక్ వచ్చింది. చూసి నేను థ్యాంక్ యూ ఫర్ యువర్ అభిమానం అని పెట్టాను. అంతేనా? అట్లాంటి బోల్డ్ అని వస్తాయి కదా. వస్తుంది, చూసి అనిపిస్తుంది సర్లే అంటే చేసిన దానికి ఒక ఫలితం వచ్చింది అనేసి. కొంచెం అది ఎక్కువ వచ్చినట్టుంది. ఇంకో కామెంట్ చూసాను నేను, ఒక అబ్బాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని మెన్షన్ చేసి, ఈ అబ్బాయి మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి, మీ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకొని 5-6 సార్లు రిపీట్ చూస్తూ ఉంటాడండి. సేవ్ చేసుకోవడం ఎందుకు, అక్కడే ఉన్నాయి కదా వీడియోస్, చూసేయచ్చు కదా అన్న ఆలోచన. కాకపోతే అంత అభిమానం సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. నిజమే. లైక్ కష్టం అది పక్కన పెడితే, ఆ అభిమానం చూసిన చాలా అంటే కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతాను. లైక్ ఇంత అంటే నేనేం చేయలేదు కదా, నేను ఓన్లీ నేను ఏ విధంగా అయితే ఉంటానో అది నేను పోర్ట్రేట్ చేశాను, దానికి ఇంత అభిమానం చూపిస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు నేను గ్రేట్ కాదు, వాళ్ళు గ్రేట్. అసలు ఎమోషనల్ అవుతారు అప్పుడప్పుడు తలుచుకొని, చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది. వామ్మో ఇంత ప్రేమ నేను అసలు తీసుకోగలనా అనేసి. బిగ్ బాస్కి ఎందుకు ట్రై చేయలేదు మొన్న మీరు ఈ సీజన్కి? బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నా ఒపీనియన్ ఇది. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే పక్కాగా ట్రోల్స్ అండ్ మీమ్స్ వస్తుంది, మనం ఏం చేసినా సరే వస్తుంది. సో నేను అంటే 1 year 1.5 year ఏదైతే పేరు తెచ్చుకున్నానో అది నేను డౌన్ అవ్వాలనుకోవట్లేదు. ఆ మీమ్స్ నెగిటివ్గా వెళ్తుందో పాజిటివ్గా వెళ్తుందో మనకు తెలీదు, వ్యూవర్స్ ఏ విధంగా తీసుకుంటారో మనకు తెలీదు. సో ఎంత పేరు సంపాదించి ఒక పాయింట్కి వెళ్ళాక నేను అది డౌన్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే మన మీదకి ఏమైనా వస్తే ఓకే, బట్ మన పేరెంట్స్ ఒక మాట కాయకూడదు మన వల్ల. ఒక్క పాయింట్తోనే ఆగిపోయాను. మీ పేరెంట్స్ చూస్తారా వీడియోస్ మీవి? ఏమంటారు వాళ్ళ ఒపీనియన్? నేను నా ముందు చూడొద్దు అంటాను. నేను మీరు చూస్తే చూడండి కానీ నా ముందు చూడకండి, నాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ లవ్ రిలేటెడ్ చేస్తాను కదా, సో అందుకే నా ముందు చూడకండి, చూస్తే చూడండి, నా ముందు చూడకండి అంటాను. మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది కదా, ఒప్పుకుంటారా ఇంట్లో అసలు? ఒకవేళ లవ్ మ్యారేజ్ ఒప్పుకుంటారు. అవునా? ఆల్రెడీ అదే ప్రేమలో ఉన్నారా? పాపం మా వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ బ్రేక్ అవ్వకపోతే చాలు ఇప్పుడు వచ్చే ఆన్సర్ తోటి. ఓకే, స్కిప్.
కానీ యూఆర్ గివింగ్ ది ఆన్సర్స్ అండి. మీరు వెంటనే ఏదో ఒకటి చెప్పేసినా కూడా అర్థమయ్యద్దు, కానీ ఇంత గ్యాప్ తీసుకున్నారు అనుకో. అంటే ఇప్పుడు నా ఏజ్ చిన్న కదా, చిన్న 21 జస్ట్ నాకు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడే నేను అది రివీల్ చేసి వద్దు అనిపిస్తుంది. నిజమైన ప్రేమ ఉన్నా కూడా చిన్నపిల్ల అయితే ఒప్పేసుకోరు. చిన్నపిల్ల ఇప్పుడు ఏముంటుంది, లేక వచ్చి పెద్ద అయ్యాక తెలుస్తుంది కదా అంటారు. ఆ పెద్ద అయ్యాక చెప్దాం అందరికని ఆగిపోవచ్చు మనం, అంతే కదా, తప్పలేదు. ఇప్పుడు నాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ చాలా బెస్ట్, అంటే ఫ్రెండ్స్లోనే. ఓకే. సో వాళ్ళతోనే క్లోజ్. వీళ్ళేనా? వీళ్ళే. సారీ అండి, నేను కెమెరాలో చూపించలేకపోవచ్చు, బట్ హాయ్ చెప్పేసా. పేర్లు చెప్తారా పోనీ? వద్దా? వీర, భూమి, అన్నయ్య. అన్నయ్య పేరు? అన్నయ్య అందరికి మహేష్ అన్నయ్య. ఓకే, డన్ డన్. ఇంకా ఉన్నారు వీళ్ళు అసలు 3 మెంబర్స్. మాదంతా ఒక 10-11, సగం మంది హైదరాబాద్లో ఉన్నారు, సగం మంది శ్రీకాకుళంలో ఉన్నారు. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎందుకు ఉన్నారు? ఐ మీన్ ఎలా ఉన్నారు యాక్చువల్లీ శ్రీకాకుళం వాళ్ళది. ఇప్పుడు జాబ్ పర్పస్ అయినా దీనిగా వెళ్ళిపోయారు. ఓకే. ఒక యాక్టర్. ఎందుకంటే చూస్తున్నారు చెప్పొద్దని చెప్తున్నారు వాళ్ళు? లేదు, అంటే షూట్స్ వాళ్ళది. ఓకే ఓకే. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీగా ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతా. ఐ వాంట్ టు నో, జస్ట్ అలా అనిపిస్తుంది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? మోస్ట్ హ్యాపీయెస్టా? నా సక్సెస్కి మా పేరెంట్స్, అంటే మా మమ్మీ డాడీ ఒకసారి చాలా, అంటే శ్రీకాకుళంలో నా త్రూ నా పేరెంట్స్ అంటే తెలుసుకుంటున్నారు. అంటే సో మా పేరెంట్స్ని అంటే రికగ్నైజ్ చేస్తున్నారు. మీ పాప వీడియోస్ చాలా బాగా చేస్తుంది, ఏ వల్గారిటీ లేకుండా, మంచి డ్రెస్సింగ్ సెన్స్. ఇదే చాలా, అంటే ఆ మూమెంట్సే నాకు చాలా అంటే ఫుల్ఫిల్లింగ్ అనిపిస్తుంది. నా త్రూ మా పేరెంట్స్ని రికగ్నైజ్ అవుతున్నారు అనేసి. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారా? చాలా. అంటే నా ముందు చూపించరంతా, బట్ మా అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి, మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి, మా పాప ఇది అది అనేసి అనుకుంటారు. అది చాలు జీవితానికి. వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, హ్యాపీ కదా. అంటే మన దగ్గర చెప్పుకోలేదు. టిపికల్ ఇండియన్ పేరెంట్స్ వాళ్ళు ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయినా ఎదురుగా చూపించలేదు. బట్ పక్కకి వెళ్ళి మాత్రం నాకు. సో ఇన్స్టాగ్రామ్ చాలా మందికి ఒక విధంగా మంచి ఫేమ్ తీసుకొస్తే, ఇంకొంతమందికి ఆల్మోస్ట్ ట్రోల్స్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా మనం చాలా మందిని చూస్తాం. సోషల్ మీడియా ఇస్ నాట్ లైక్ ఏ ఫ్లవర్ వాక్ అలా కాదు. దాంట్లో చాలా ఫ్లవర్స్లో కూడా ముళ్ళులు పెట్టే చాలామంది ఉంటారు. ఎలా ఎదుర్కోవాలి, ఎలా అక్కడ స్టాండ్ తీసుకోగలగాలి వాళ్ళకి వాళ్ళు? అది ప్రతిదీ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఛాన్స్ ఇస్తేనే డాన్స్ వేస్తారు ఎవరైనా. సో మన వీడియోస్ బట్టే ఉంటుంది. మనం అందుకే నేను అనట్లేదు, అవి డ్రెస్సింగ్ స్టైల్ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే ఒక ప్రాపర్, అంటే మనం ఒకటి చేసే ముందు వెనక్కి చూసుకోవాలి. అంటే ఎలాంటి ఇంపాక్ట్ వస్తుంది, నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా, అవన్నీ చూసుకొని వెళ్తేనే ఇంకా చాలా స్మూత్గా వెళ్తుంది. లేదు నేను ఇప్పుడే డిసిషన్ తీసుకొని ఇప్పుడే చేసేస్తానంటే అది ఎప్పుడు రాంగ్ వేలోనే వెళ్తుంది. మేబీ ఒక 99% రాంగ్లో వెళ్తుంది, 1% గుడ్లో వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ముందు వెనక్కి చూసుకొని చేయాలి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. మన వల్ల మన పేరెంట్స్ ఒక్క మాట కాయకూడదు. అదే నేను ఫాలో అయ్యాను, అదే చేస్తున్నాను. సో అందుకే ఎవరైతే ఇప్పుడు ట్రోలర్స్ కూడా ఎలాంటిదైనా ట్రోల్ చేస్తారు, మాట తీరు, లాంగ్వేజ్, లేదంటే మనం చేసే వీడియో బట్టే ఉంటుంది కదా, ఆ విధంగా. ఓకే. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే 2024. ఏమైంది? మా పేరెంట్స్కి, అంటే మా ఫ్యామిలీ అందరికీ యాక్సిడెంట్ అయ్యింది. 24 లాస్ట్ ఇయర్. ఓకే. సో మేమందరం ట్రిప్ కాదు, అంటే మాకు రెడీమేడ్ స్టోర్ ఉంది. సో అక్కడ ఒకరు వర్క్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ గృహప్రవేశానికి అని వెళ్ళాం. పాల్కొండ దగ్గర అడలి వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుండి రిటర్న్ వస్తూ లోయలో పడిపోయాం. ఫ్యామిలీ మొత్తం. కూడా ఉన్నారా అప్పుడు? సో ఫ్యామిలీ మొత్తం ఆటో బొల్తా పడింది, పడి లోయలో పడిపోయాం. సో